ఎల్సెలా బుక్స్ వారి ప్రత్యేక లెంట్ సీజన్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మన విశ్వాస పరీక్షల గురించి ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన సారాంశాన్ని మనం చూద్దాం. అసలు ఈ లెంట్ సీజన్ అంటే శ్రమల దినాలు అచ్చం ఒక కుమ్మరి చక్రం లాంటిదండి. రాబోయే పునరుత్థానం పండుగ తోసం మన హృదయాలను సిద్ధం చేస్తూ ఇది మన కష్టాలను ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్పుగా మారుస్తుంది. ఇక ఇందులో మనం గమనించాల్సిన 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, మనం ఎలాంటి స్వరాన్ని అనుసరిస్తున్నామో అనేది. ఒకసారి ఆలోచించండి. ఏదెను తోటలో ఆదాము హవ్వలు తప్పుడు స్వరాన్ని విని ఎలా పతనమయ్యారో మనకు తెలిసిందే కదా. దేవునికి మనం చూపే అసంపూర్ణ విధేయత కూడా పూర్తి అవిధేయత కిందే లెక్క. కాబట్టి మనం ఎవరి మాట వింటున్నామో అన్నదే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. రెండవది, మనం అనుభవించే కోరికల గురించి. మనలో ఉండే చెడు కోరికలను అదుపు చేసుకోకపోతే అవే మనల్ని పాపంలోకి లాగేసి దేవునితో మనకున్న బంధాన్ని నాశనం చేస్తాయి. కాని ఎన్ని కష్టాలు, శోధనలు వచ్చినా సరే విశ్వాసంలో స్థిరంగా నిలబడేవారికి దేవుని ఆశీర్వాదంతో పాటు ఆ జీవకిరీటం ఖచ్చితంగా దొక్కుతుంది. ఇక చివరిగా మనం హత్తుకునే విశ్వాసం. యేసుక్రీస్తుకు ఎంతో ఇష్టమైన శిష్యుడైన పేతురు కూడా ఒకానొక శోధనలో పడిపోయినప్పటికీ దేవుని అపారమైన కృప అతన్ని భయం నుండి ఎలా బయటకు తీసుకువచ్చిందో చూశాం కదా. దేవుని మీద మనముంచే నమ్మకం మనల్ని కూడా అలాగే ఒక బలమైన వ్యక్తిగా మారుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని స్వరాన్ని స్పష్టంగా వినడం, పాపపు కోరికలను అదుపులో ఉంచుకోవడం, ఇంకా ఆయన కృపను గట్టిగా పట్టుకోవడం ద్వారా మాత్రమే మన జీవితాల్లో నిజమైన మార్పు సాధ్యమవుతుంది. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరియు ఇలాంటి మరిన్ని మంచి అంశాల కోసం వింటూనే ఉండండి.